I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. Delivery, normal delivery ఎప్పుడు అడ్వైస్ చేస్తాం, సిజేరియన్ డెలివరీ ఎప్పుడు చేస్తాం చూద్దాం. ప్రెగ్నెంట్ పేషెంట్ కాంప్లికేషన్స్ ఏం లేవు అండ్ యావరేజ్ సైజ్ బేబీ, పెల్విస్ అంటే కింద మనకు అడిక్వేట్ గా ఉంది, ఉమ్ము నీరు లైకర్ అడిక్వేట్ గా ఉంది, ప్లజెంటా మాయ కింద కాకుండా పైన అప్పర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ లో ఉంది. సో ఇవన్నీ బాగుందంటే డెఫినెట్ గా మనము పేషెంట్ కి నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. దీన్ని ట్రయల్ ఆఫ్ లేబర్ అంటాము. సో నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. మీన్ వైల్ మనకు నార్మల్ డెలివరీ జరిగే ప్రాసెస్ లో ఏదన్నా మనకు అబ్నార్మాలిటీ, ఫీటల్ హార్ట్ అబ్నార్మాలిటీ, లేకపోతే బేబీ మెకోనియం పాస్ చేసినా, లేకపోతే మెటర్నల్ రిక్వెస్ట్ మదర్ ఒకవేళ పెయిన్స్ బేర్ చేయలేకపోయినా మనం సిజేరియన్ ఎప్పుడైనా మనం పేషెంట్ కి గైడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న కండిషన్స్ లో మనకు లేబర్ అనాల్జీసియా ఒకటి ఉంది. సో పెయిన్స్ తట్టుకోలేని వాళ్ళు మనము ఎపిడ్యూరల్ అనాల్జీసియా అంటారు. సో ఎపిడ్యూరల్ అనస్థీషియా అండ్ అనాల్జీసియా ఇచ్చి పెయిన్ మనం ఫ్రీక్వెన్సీని జీరో చేయొచ్చు. సో వీళ్ళకు పెయిన్లెస్ లేబర్ ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీ భయం లేకుండా అందరు పేషెంట్స్ కి మనం గైడ్ చేస్తున్నాం. అండ్ సిజేరియన్ ఇండికేషన్స్ చూద్దాం. ఒకవేళ ప్రీవియస్ సిజేరియన్ ఉంటే జనరల్ గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మళ్ళీ సిజేరియన్ చేయవచ్చు. లేదు వీళ్ళకు అబౌవ్ మనము నార్మల్ డెలివరీ కండిషన్స్ అని చెప్పినట్టు పెల్విస్ బాగుంది, అడిక్వేట్ సైజ్ బాగుంది, లైకర్ బాగుంటే వీబ్యాక్ అంటాం, వెజినల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ చేసిన తర్వాత కూడా వీళ్ళకు నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. అండ్ మిగతా ఇండికేషన్స్ ఆఫ్ సిజేరియన్ మాల్ ప్రెజెంటేషన్, మామూలుగా మనం హెడ్ పార్ట్ కింద ఉంటేనే, బేబీ హెడ్ కింద ఉంటేనే నార్మల్ డెలివరీ ఆలోచిస్తాం. సో అట్లా కాకుండా హెడ్ కాకుండా వేరే ఏ పార్ట్ ఉన్నా కూడా మాల్ ప్రెజెంటేషన్స్, మాల్ పొజిషన్స్ అంటాం. లైక్ బేబీ అడ్డంగా ఉండడం, ట్రాన్స్వర్స్ లై కానీ, ఆబ్లిక్ లై, బ్రీచ్ అంటాం. అంటే హెడ్ పైన ఉండి కింద కాళ్ళు ఉంటే దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం. సో ఈ కండిషన్ లో జనరల్ గా నార్మల్ డెలివరీ అడ్వైస్ చేయము. తర్వాత కాంపౌండ్ ప్రెజెంటేషన్, లేకపోతే 2 parts ఉండడం, హెడ్ తో పాటు చేయి ఉండడం, హెడ్ తో పాటు కాలు ఉండడం. సో అలా ఉన్నా కూడా మనము నార్మల్ డెలివరీ జనరల్ గా అడ్వైస్ చేయం. తర్వాత మనము లైకర్, ఉమ్ము నీరు చాలా తక్కువ ఉన్నా కూడా జనరల్ గా నార్మల్ డెలివరీ అడ్వైస్ చేయం. అండ్ మాయ, ప్లెజెంటా జనరల్ గా మనకు అప్పర్ పార్ట్ లో ఉంటే డెలివరీకి ఇబ్బంది రాదు కాబట్టి వీళ్ళకి నార్మల్ డెలివరీ ఆలోచిస్తాం. ఒకవేళ మాయ కింద ఉంది అంటే దాన్ని ప్లెజెంటా ప్రీవియా అంటాం. సో ఇలా ఉన్నా కూడా మనము నార్మల్ డెలివరీ అడ్వైస్ చేయం. తర్వాత వెరీ ప్రీటమ్, లెస్ దాన్ 34 weeks ఉంటే వెరీ ప్రీటమ్ అంటాం. సో ఒక్కోసారి ఆ సిచ్యువేషన్స్ లో కూడా మనం నార్మల్ డెలివరీ అడ్వైస్ చేయం, డైరెక్ట్ సిజేరియన్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఎపిలెప్సీ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, బేబీ మదర్ సీజర్స్ తో వచ్చింది, ఫిట్స్ తో వచ్చింది. సో మదర్ ఇండికేషన్ వల్ల వెంటనే డెలివరీ చేయాలి కాబట్టి వీళ్ళకు నార్మల్ డెలివరీ చేసేంత టైం ఉండకపోతే మనం డైరెక్ట్ గా సిజేరియన్ ఆప్ చేసుకుంటాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లో మదర్ కి ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉండి మనకు డాప్లర్ ఇండిసెస్ అంటే బేబీ యొక్క బ్లడ్ సప్లై వెళ్ళే మనకు యుటరైన్ ఆర్టరీ, అంబ్లికల్ ఆర్టరీ, వీటిలో డాప్లర్ ఇండిసెస్ లో అబ్నార్మాలిటీ ఉంది, బేబీ హైపాక్సియాకి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంది, అలాంటి కండిషన్స్ లో కూడా వెంటనే డెలివరీ చేయాలన్నా కూడా మనం సిజేరియన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి బిగ్ బేబీ, ఆల్మోస్ట్ కొంతమంది డయాబెటిక్ మదర్స్ లో 4 kg బేబీ, 4.5 kg బేబీ, 5 kgs బేబీ కూడా చూస్తుంటాం. ఇలాంటి బిగ్ బేబీస్ కూడా మనకు వేరే కాంప్లికేషన్స్ రావచ్చు కాబట్టి, షోల్డర్ డిస్టోషియా అలాంటి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి వీళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అడ్వైస్ చేయం, డైరెక్ట్ సిజేరియన్ డెలివరీ అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ కొన్ని ఇండికేషన్స్ ఫర్ నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్ డెలివరీ. థ్యాంక్ యూ.